హాయ్ ఫ్రెండ్స్, లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం స్టూడెంట్ బడిని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికంటే ముందు జాబ్ నోటిఫికేషన్లు మీ మొబైల్లో పొందాలనుకుంటే పక్క ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజ్ కుమార్. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ 429 హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు అనేది నేను వీడియో చేశాను. ఇంకా ఎవరైనా చూడనట్టయితే ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో దాని లింక్ నుంచి మీరు ఆ నోటిఫికేషన్ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకోవచ్చు. ఇక ఈ వీడియోలో ఈ CISF ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుందనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. ఇక వివరాలకు వెళ్ళినట్టయితే ఆన్లైన్ అప్లై లింక్, నోటిఫికేషన్ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. ఒకసారి చెక్ చేసుకోండి. ఇక ఆన్లైన్ లింక్ మనకు ఓపెన్ కావగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, రిజిస్టర్ అనుకొని మనం ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ప్రెస్ చేయగానే మనకి ఇక్కడ ఫస్ట్ నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. సో మన 10th క్లాస్ సర్టిఫికేట్ పైన ఏ విధంగా ఉంటుందో సో ఆ విధంగానే మనం ఎంటర్ చేసి ఇక్కడ ఉన్న క్యాప్చాను ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్టయితే సో మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్, సో ఫాదర్ నేమ్, మీ నేమ్ వస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా సో ఇక్కడ మదర్ నేమ్ వస్తుంది. మదర్ నేమ్ని ఎంటర్ చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ డీటెయిల్స్ లేనట్టయితే ఇంకా గవర్నమెంట్కి సంబంధించిన ఫోటో ఐడెంటిటీ కార్డ్ ఏదైనా ఉంటే సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేషనాలిటీ ఆటోమేటిక్గా అది ఇండియా కాబట్టి ఇండియా ఉంటుంది. ఇక్కడ హౌస్ నెంబర్, వార్డు, విలేజ్, పోస్టు, అలాగే పోలీస్ స్టేషన్, స్టేట్, డిస్టిక్, పిన్ కోడ్, మీ యొక్క మొబైల్ నెంబరు, అదేవిధంగా మీ యొక్క ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి కింద ఇక్కడ ఉన్న కోడ్ని ఎంటర్ చేసి సబ్మిట్ అనే బటన్ని ప్రెస్ చేయాలి. ఆ తర్వాత మీకు కంటిన్యూ టు అప్లోడ్ ఫోటో సిగ్నేచర్ అనే ఆప్షన్ వస్తుంది. సో దీన్ని క్లిక్ చేసినట్టయితే మీకు ఫోటోకు సపరేట్గా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, సిగ్నేచర్ సపరేట్గా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటో 4 KB నుంచి 12 KB మధ్యలో సైజు ఉండాలి. సిగ్నేచర్ 1 KB నుంచి 12 KB మధ్యలో ఉండాలి. సో ఆ విధంగా సైజు ఉంటేనే మనకు ఫోటో అనేది అప్లోడ్ అవుతుంది. ఆ తర్వాత మీ యొక్క అప్లికేషన్ ఫామ్కు సంబంధించిన ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అని వస్తుంది. సో దాన్ని ప్రింట్ చేసుకొని లేకపోతే సేవ్ చేసుకోండి. మీకు మీ మొబైల్ నెంబర్కి యూజర్ నేమ్ అలాగే పాస్వర్డ్ నెంబర్ అనేది మీకు మొబైల్కి మెసేజ్ రూపంలో అలాగే మెయిల్కి మెసేజ్ రూపంలో రావడం జరుగుతుంది. సో దాంతో మళ్ళీ మనము ఫస్ట్ నుంచి ఇక్కడ పైన లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఆ లాగిన్ నుంచి మనము ఆప్షన్ యూజర్ నేమ్ అలాగే పాస్వర్డ్ని ఎంటర్ చేసి సో మన యొక్క కింద కోడ్ ఉంటుంది. ఆ కోడ్ని ఎంటర్ చేసి దాని నుంచి లాగిన్ కావాల్సి ఉంటుంది. లాగిన్ కాగానే మనకు సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రియల్ 2019 అని ఉంటుంది ఫస్ట్ ఇది. సో దాన్ని క్లిక్ చేయాలి. దాన్ని క్లిక్ చేసినట్టయితే మనకు హెడ్ కానిస్టేబుల్ మెయిన్ 2019 అప్లికేషన్ ఫామ్ అని చెప్పి ఒక వస్తుంది. అప్లికేషన్ ఫామ్ని మనం క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసినట్టయితే ఫస్ట్ హోమ్, అప్లికేషన్ ఫాము, అప్లోడ్ డాక్యుమెంట్స్, ఫీ పేమెంట్, ప్రింట్, ఫాము, లాగౌట్ అనే 3 పైన ఆప్షన్స్ ఉంటాయి. సో ఆటోమేటిక్గా మనకు అప్లికేషన్ ఫామ్ వస్తుంది. సో దీంట్లో కొన్ని డీటెయిల్స్ అనేది ఆటోమేటిక్గా ఎంటర్ అయి ఉంటాయి. ఆ తర్వాత రిలీజన్, మీరు ఏ రిలీజన్కి చెందిన వాళ్ళు, హిందూయా, క్రిస్టియన్, ముస్లిమా, సిక్ అని ఉంటుంది. సో దాన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు ఆ తర్వాత ఆర్ యూ ఎలిజిబుల్ ఫర్ రిలాక్సేషన్ హైట్ అండ్ చెస్ట్ అని ఉంటుంది. సో మీరు హైట్ అండ్ రిజిస్ట్రేషన్లో మీకు ఏమైనా రిలీజియన్ కావాలంటే ST వాళ్ళకి ఉంటుంది. సో ఒకవేళ మీరు ST వాళ్ళు అయితే ఎస్ అని కొట్టి మీ యొక్క ST సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత నో ఆప్షన్ మీరు ప్రెస్ చేయకండి, ఎందుకంటే అవి ఆటోమేటిక్గా నో ఉంటాయి, అవసరం లేదు. ఆ తర్వాత మీ యొక్క పర్మనెంట్ అడ్రస్, కమ్యూనికేషన్ అడ్రస్ సేమా లేదా అని చెప్పి ఉంటే సేమ్ ఉంటే ఇక్కడ చెక్ బాక్స్ అనేది టిక్ చేయండి. సో మీరు సేమ్ అయితే ఆటోమేటిక్గా నిండిపోతాయి. ఇక్కడ సెలెక్ట్ స్టేట్ అలాగే డిస్ట్రిక్ట్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇది ఆటోమేటిక్గా రాదు. ఆ తర్వాత మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్ మీద ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఉంటాయి. ఆ ఐడెంటిఫికేషన్ మార్క్ను రెండింటిలో ఖచ్చితంగా ఎంటర్ చేయాలి. ఇక్కడ మీడియం ఆప్షన్ ఫర్ టైప్ రైటింగ్ టెస్ట్ ఉంటుంది. హిందీయా, ఇంగ్లీష్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు కింద సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది. సబ్మిట్ అనే ఆప్షన్ మీరు ప్రెస్ చేయగానే ఇక్కడ అప్లోడ్ డాక్యుమెంట్స్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ అప్లోడ్ డాక్యుమెంట్స్ కింద మనం ఇక్కడ 10th క్లాస్ యొక్క మార్క్ షీట్, 10th క్లాస్ మెమో, ఆ తర్వాత ఎడ్యుకేషన్ సర్టిఫికేట్, మీరు ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే పెడతారో సో ఇంటరా, డిగ్రీయా, PG అని ఉంటుంది. సో అవి ఏ ఎడ్యుకేషన్లో అయితే ఆ ఎడ్యుకేషన్ అనేది సబ్మిట్ చేసి ఆ తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్, మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫామ్స్ అవి అప్లికేషన్ PDF లింక్లో మాత్రమే ఉండాలి. సో ఇమేజ్ ఫార్మాట్లో ఉంటుంది కాదు. సో ఒకవేళ మీకు ఇమేజ్ ఫార్మాట్లోనే అవి ఉంటే ఒక్కొక్కసారి ఫోటోషాప్లోకి వెళ్ళి ఓపెన్ చేసి దాని నుంచి సేవ్ అయితే PDF సేవ్ చేసినట్టయితే మీకు ఆ ఫొటోస్ అనేవి PDFలో సేవ్ అయిపోతాయి. ఆ తర్వాత వీటిని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో 3 అప్లోడ్ చేసిన తర్వాత కంటిన్యూ టు పేమెంట్ ఉంటుంది. సో మీరు OBC అండ్ జనరల్ క్యాండిడేట్స్ అయితే పేమెంట్ 100 రూపాయలు ఉంటుంది. ఇక మిగతా SC, ST, ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఎవరైనా సరే ఉమెన్ క్యాండిడేట్స్కి ఫ్రీ ఉంటుంది. నేను ఉమెన్ క్యాండిడేట్స్ వీడియో చెప్తున్నా కాబట్టి వాళ్ళకి పేమెంట్ లేదు. కంటిన్యూ పేమెంట్ అని కొడతాగానే మనకు ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పి ఈ విధంగా వస్తుంది. ఆర్ యూ ఎలిజిబుల్ ఫర్ PA ఎగ్జెప్షన్, అంటే వాళ్ళకి ఫీ లేదు కాబట్టి
ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అయిపోతుంది. ఆ తర్వాత మీరు ప్రింట్ అప్లికేషన్ ఫామ్ కొట్టగానే మీకు ఈ విధంగా మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది పూర్తి అయిపోతుంది. ఇది మనకు ఈ ప్రాసెస్ అనేది ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ లాస్ట్కు ఫీ పేమెంట్ అయిపోతేనే మన అప్లికేషన్ ఫామ్ అనేది పూర్తి అయినట్టు. ఆ తర్వాత ప్రింట్ అప్లికేషన్ కొట్టగానే మనకు అప్లికేషన్ ఫామ్ అనేది పూర్తి అయిపోయినట్టు. సో పేమెంట్ లేని వాళ్ళకి ఆటోమేటిక్గా ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి రిలీజ్ అయిన 429 హెడ్ కానిస్టేబుల్ ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అయితే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్. You like a